చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. బంధువులకి అదేవిధంగా స్నేహితులకి, తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు? సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్. ఆయన క్యారీవాన్ మీద చూశారుగా డబల్ అని ఉంటుంది. ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది, డబల్ అని రాసి ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్. మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా? ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని, ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని, ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా, అట్లాంటి ముగ్గులు రంగులు 4 ముఖానికి రాసుకుంటే, ఒక చిరిగిపోయిన లుంగి, ఒక ఇరిగిపోయిన పుల్ల, ముఖానికి 4 రంగులు రాసుకుంటే 1000 కోట్లు వసూలు చేసినవే ఆయన బ్రాండ్ పుష్ప. ఏంటి? పుష్ప. దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా. అది బ్రాండ్ అంటే, అది ఫిల్మ్ ఇండస్ట్రీని బతికించడం అంటే, మీరు ఎక్కడన్నా అట్లాంటివి చేశారా? ఒక మారుతి, ఒక బన్నీ వాసు, అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. ఈ మాట ఎందుకు మాట్లాడింది తెలుసా? ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు నుంచొని స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, అసలు నీకు స్కిల్లే లేదు, ఇంక డెవలప్మెంట్ ఏమొస్తుంది? అసలు మీకు స్కిల్లే లేదు, డెవలప్మెంట్ ఏమొస్తుంది? అందుకనే అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడా. పుష్ప 2 టేబుల్ 1200 crores. పుష్ప 2 టేబుల్ 1200 crores అంట. నాకు తెలియదు సినిమాల మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. 1200 crores అంట. మరి ఇండస్ట్రీ ఎవరి మీద బతుకుతుంది? ఎవరికి ఉపయోగపడుతున్నారు? ఎవరిని పెంచుతున్నారు? ఎవరైనా సరే. బన్నీ గారి దగ్గర నేను ఒక 4 పేర్లు చెప్పా. మీ దగ్గర ఇలా పెరిగిన వాళ్ళ పేర్లు చెప్పండి. ఎక్కడైనా సరే ఇట్లాంటి పెరిగిన వాళ్ళ పేరు చెప్పండి. గణేష్ అనే ప్రొడక్షన్ మేనేజర్ గొడుగు పట్టుకున్న వ్యక్తి గణేష్ ప్రొడక్షన్ మేనేజర్ చేశారు బన్నీ గారు. ఇట్లాంటి ఏమైనా మీ దగ్గర ఉంటే చెప్పండి. ఆఖరికి మీ దగ్గర ఉండే తిరుపతి సీనుకు కూడా ఏం చేయలేదు కదా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు కదా? మరి మీరు బ్రాండ్ అని చెప్తారు, ఫిలిం ఇండస్ట్రీకి మేమే దిక్కు అని చెప్తారు. ఇట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గర ఏమైనా ఉంటే. బన్నీ గారి గురించి చెప్పాను నేను. కొంతమంది కోపం రావచ్చేమో. ఉన్న వాస్తవాలు చెప్పాను నేను. ఏ రాజు గారు? ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మరి దీని మీద మాట్లాడండి. ఈ మధ్య ఇంకో గొప్ప విచిత్రం జరిగింది. ఏంటో తెలుసా? అది జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్థమైందిగా మురళి గారు? ఎవరు నిర్వహించాలి? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను మొన్నే చెప్పా, ఈ పార్టీ ఏదో ఒక రోజు అంటే ఒక 12 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో కలిసిపోతుంది అని చెప్పా. నేను చెప్పి వారం రోజులు 10 రోజులు కూడా కాకముందే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా 11 మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నాయకులు అని చెప్పా. వాళ్ళకి ఎన్నికల టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారంట. అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారు అందులో. అంతేనా? శేషగిరి గారు అంతేనా? అందులో ఎవరు కూడా ఉండుంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారా? అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి టెలికాన్ఫరెన్స్ ఎవరు నిర్వహిస్తారో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారంట. అసలు జనసేన పార్టీ ఉందా లేదా? ఎన్నికలకు ముందే విలీనం చేశారా? దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కాపు యువత మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని
మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే